ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ఎమ్మెల్సీల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విశాఖలో హోంమంత్రి వంగల్పూడి అనిత వ్యాఖ్యలు. 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో విశాఖలో మురిపించిన మువ్వెన్నెల పతాక ప్రదర్శన. జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ. మంగళగిరి పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్న బాధితులు. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆగస్టు 22న సిఎండి కార్యాలయం వద్ద నిరసన. వైసీపీ ఎమ్మెల్సీల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని పెద్దల సభకు మచ్చ తెచ్చే విధంగా కొంతమంది ఎమ్మెల్సీల ప్రవర్తన ఉందన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేశారని మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదని ఎద్దేవా చేశారు. బెల్లం వినాయకుడిని, సంపత్ వినాయకుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హోంమంత్రి అనిత 2 ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన హోంమంత్రి వంగల్పూడి అనిత బెల్లం వినాయకుడిని, సంపత్ వినాయకుడిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నమస్కారం చేసుకోండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన తర్వాత కూడా పంతులు గారు కానీ ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి దర్శనం ఇప్పించి మంచి పూజా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి. రాష్ట్రంలోని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రీమ్ లైన్ లో ఉందండి. ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకుంటున్నాయి. ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం. మన రాష్ట్రంలో ముఖ్యంగా కేజీకి సంబంధించి కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబంధించి కానీ ఇక్కడ స్టూడెంట్స్ భద్రత కానీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళేటప్పుడు లేదండి. విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనుకునేటట్టయితే మా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వెంటనే ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దానికి ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటాం. ఇంకా ఆవిడ గురించి విషయం ఏంటంటే నేను ఒకటి మాట్లాడతాను. ఎమ్మెల్సీ అనేసరికి అది పెద్దల సభ. పెద్దల సభ గౌరవ సభ. పెద్దల సభకి పంపించేటప్పుడు కొంచెం కనీసం వాళ్ళ తాలూకా నైతికత, వాళ్ళ విలువలు, అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకపోవడం వల్ల వచ్చి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నేనేమంటానంటే ఇతని గురించి నేను మాట్లాడే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు డైరెక్ట్గా సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాడు వచ్చి ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి చంపినోడికే దిక్కు లేదు, చంపినోడికి ఎమ్మెల్సీ కింద రాజీనామా చేయించలేదు. జైలుకి వెళ్ళి వచ్చాడా? వెళ్ళి వచ్చినోడికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదు. కనీసం అందులోనే కొనసాగుతున్నాడు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. అది వాళ్ళ నైతికత, అదే వాళ్ళ విలువలు. అటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి మా స్థాయిని మేము దిగదార్చుకోవాలి. భవిష్యత్తు ఈరోజు 2047 దిశగా ఈరోజు అడుగులు వేయబోతున్నామండి. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అని చెప్పేసి 1994 ఆ టైంలోనే మాట్లాడినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. కానీ 2020కి ఆ విజన్ అన్నది కూడా ఫుల్ఫిల్ అయ్యి ఆయన ఏదైతే చెప్పారో ఆ దిశగా ముందుకెళ్ళిన పరిస్థితి కూడా మనందరం చూసాము. హైదరాబాద్ లాంటి సిటీలనే ప్రపంచంలోనే ఉన్నతమైన సిటీ కింద క్రియేట్ చేసిన పరిస్థితి కానీ, ఐటీ హబ్గా క్రియేట్ చేసిన పరిస్థితి కానీ మనందరం చూసాం. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు 2047 విజన్తో ఈరోజు ముందుకెళ్ళడమే కాకుండా 2047 విజన్కి ఏ రకంగా ముందుకెళ్లాలనేది కార్యాచరణ ప్రణాళిక కూడా ఈరోజు ముందు సిద్ధం చేసుకున్నాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలనండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి, మంచి రోజులు రాబోతున్నాయి. యువత కూడా మంచి భవిష్యత్తు గురించి ఈరోజు ఆశగా ఎదురు చూస్తుంది. అది ఫుల్ఫిల్ అవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందుగా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో విశాఖపట్నం జీవీఎంసీ సెంట్రల్ పార్క్ చుట్టూ ప్రదర్శించడం అభినందించదగ్గ విషయమని మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు.
జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వద్ద స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ నిర్వహించిన జెండా ఊంచా రహే హమారా కార్యక్రమానికి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీన ఈ కార్యక్రమం తప్పకుండా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ నిర్వహిస్తుందన్నారు. విశాఖ వేదికగా ఇంత పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేయడం విశాఖ ఖ్యాతిని పెంచే కార్యక్రమమని, ఎంతో మంది త్యాగ ఫలం భారతదేశ స్వాతంత్ర్యమని, వారి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలని అన్నారు. మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు. స్టూడెంట్స్ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదైతే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ ఆగస్టు 15 సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి చిన్న కార్యాలయంలో కూడా ఈరోజు మన జాతీయ అందరికీ ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా సిటీ ఆఫ్ డెస్టినీగా ఈరోజు ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న విశాఖపట్నంలో ఈ ఆగస్టు 15 పురస్కరించుకొని సోదరులు బసవ కృష్ణమూర్తి ఈ 25,000 అడుగుల జాతీయ పతాకం ఇక్కడ ప్రదర్శన చేయటం చాలా చాలా అభినందనీయం. దీనికి మనస్ఫూర్తిగా తన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి, అలాగే బసవ కృష్ణమూర్తి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా దీంట్లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్లో ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాళ్ళల్లో దేశం, అలాగే ఇండిపెండెన్సు, దానికోసం పోరాటం చేసిన నాయకులు, లేకపోతే పేట్రియాటిజం, ఇటువంటి అన్నీ కూడా కొంత తగ్గుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పిల్లల్లో ఈ జాతీయ భావం పెరిగే విధంగా, ముఖ్యంగా వాళ్ళ దేశభక్తి పెంపొందించే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకందరూ కూడా ఒక ఆలోచనలు వస్తాయి. ఏంటి జాతీయ పతాకం ఏంటి, ఎలా తయారైంది, ఆ జాతీయ పతాకం వెనకాలన్న అర్థం ఏంటి, దాంట్లో ఎందుకు 3 రంగులు పెట్టారు, ఆ కాషాయం దేన్ని రిజంబుల్ చేస్తూ ఉంది, తెలుపు దేనికి సంబంధించింది, ఆకుపచ్చ దేనికి సంబంధించింది, మధ్యలో ఉన్న అశోకం ధర్మచక్రం ఏంటి, ఎందుకు ఈ పతాకానికి ఇంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు, ఎవరైనా సరే ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు, ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి ఎవరైనా సరే జాతీయ పతాకం ఉంటే ఎందుకు సెల్యూట్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా పిల్లల్లో ఒక ఆలోచనలు రేకొచ్చే విధంగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు జపాన్ లాంటి దేశాలు కానీ కొన్ని ఏదైనా ఇస్తే వాళ్ళు ఫస్ట్ కంట్రీ, ఆ నెక్స్ట్ ఫ్యామిలీ అయినా లేకపోతే ఇంకోటైనా చెప్పి ఒక భావం చిన్నప్పటి నుంచే పిల్లల్లో అది ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. మనకు కూడా అలాంటి భావాలు కలిగే విధంగా చేయాలి. మరి అందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కూడా తెలియజేసుకుంటూ, మరి విశాఖపట్నం ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది, మరి ఒక హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది. అటువంటి విశాఖపట్నంలో యాక్చువల్గా రేపు అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం మనకు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఒక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంత ఈ ప్రోగ్రాన్ని ఒక డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మనకి ఈ ఫ్లాగ్ హాస్టింగ్కి రెవెన్యూ మినిస్టర్ని అనగాని సత్యప్రసాద్ గారిని నియమించడం జరిగింది. ఆయన కూడా ఈరోజు మార్నింగ్ వచ్చారు. రేపు ఈ ఫ్లాగ్ హాస్టింగ్లో పాల్గొని ఆయన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతామన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 2వ రోజు జనవాణి కార్యక్రమంలో విశాఖ నగర జనసేన పార్టీ నగర అధ్యక్షులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అర్జీదారుల యొక్క సమస్యలను తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలన్నారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ దృష్టికి తీసుకొచ్చిన కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం కాని సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కారం చేయమని తెలిపారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 470 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులచే ర్యాలీగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించడానికి ఇటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ జరుపుకోవాలని, అలా చేయటం వల్ల పిల్లల్లో మరింత దేశభక్తి పెంపొందొస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోని జెండా పండుగ ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని తెలిపారు. 470 మీటర్ల జెండాతో ఇవాళ ఊరేగింపు స్టార్ట్ అవుతోంది. దీనికి జెండా ఇచ్చిన దాతలు చలంచర్ల మాధవరావు గారు, దీన్ని ఆర్గనైజ్ చేసిన ఏబీవీపీ మిత్రులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. దేశభక్తి కనపరుచుకునే విధంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల కూడా జెండాలు ఎగరేయాలి. ఇవాళ దేశభక్తిని కనపరచండి, అన్ని బిల్డింగ్ల మీద జెండాలు పెట్టవలసిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. మరి మన దేశభక్తి తెలియజేసుకోవడానికి ఇది అవకాశంగా నేనందరూ మరి ఏబీపీ కార్యకర్తలు అభినందన తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున జెండా ఊరేగింపు పండుగ పెట్టి జనంలో ఎవరిని తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టినందుకు ఏబీపీ కూడా నా తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పట్టణ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
ఆగస్టు 4, 13న విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ కమిటీ సమావేశం విశాఖలో జరిగింది. బీజేపీ నాయకత్వంలో 3వసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల మరింత కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తుందని పోరాట కమిటీ చైర్మన్లు సిహెచ్ నరసింగరావు విశాఖలో ఆరోపించారు. ఆగస్టు 22వ తేదీన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద సీఎండీకి నిరసన తెలియజేయాలని, సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు చేయాలని కమిటీ పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో రాష్ట్ర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కేంద్ర స్టీల్ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని, పూర్తి సామర్థ్యంతో పని చేయించడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ గత నెల రోజుల నుంచి యాజమాన్యం మరింత దిగజారుడు చర్యలకు పూనుకుందని పోరాట కమిటీ చైర్మన్లు ఆరోపించారు. విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని మాత్రమే మేము అడుగుతున్నాం. ఉత్పత్తి పెంచండి, సామర్థ్యాన్ని పెంచండి, ఉన్న ఉత్పత్తిని పూర్తి శాతం సామర్థ్యంతో నడపాలనేదే మేము కోరుతున్నది. కానీ ఈరోజు యాజమాన్యం చేస్తున్నది, స్టీల్ శాఖ మంత్రి వచ్చి నెల రోజులు అయిన తర్వాత కూడా, ఈ నెల రోజుల కాలంలో కూడా స్టీల్ మంత్రి వచ్చి మొట్టమొదటిసారి 3.5 ఏళ్లలో ఫస్ట్ టైం మంత్రి వచ్చి లోపల పర్యటించి దేర్ విల్ బి నో ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయమని చెప్పారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఇక్కడ ఉన్న సీఎండీ కానీ చేస్తున్న పని ఏమిటనంటే ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడం, సామర్థ్యాన్ని తగ్గించడం. ఇది స్టీల్ ప్లాంట్ గత సంవత్సరం ఆ రకంగా చేయడం వల్లనే 4,000 కోట్ల నష్టం, దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చాయి, మాకు నష్టానికి రావడం కావాలని ఉత్పత్తి తగ్గించడం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి 120% ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. గతంలో చేశాం. బ్లాస్ట్ ఫర్నెస్ 110% పైగా చేసింది, టీపీపీ 120% చేసింది. మంత్రికి చెప్పాము ఈ విషయాలన్నీ కూడా. కానీ తర్వాత కూడా ఈరోజు కూడా ఉత్పత్తి తగ్గించి దీన్ని బలహీనం చేయాలని చెప్పి చూస్తున్నారు. రెండోది ఉన్న హక్కుల్ని తొలగించడం. ఈరోజు ఆఫీసర్లకి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేఆర్పీ లేకుండా చేయాలని, ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా లేకుండా చేయాలని, ఇంకా 100 రకాలైన హక్కులు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావు పటేల్ ఆధ్వర్యంలో బైంసా పట్టణంలోని మార్కెట్ ఏరియాలో తిరంగా జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటింటిపై మువ్వెన్నెల జెండా ఎగరవేయాలని, భారత జాతి సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాలనలో భారతీయులు ఐక్యంగా ఉన్నారని, ప్రతి పౌరుడు దేశ సమైక్యతను కాపాడాలని, భావితరాల కోసం దేశభక్తి స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉందని మోహన్ రావు పటేల్ తెలిపారు. బైంసా పట్టణంలో ప్రారంభించడం జరుగుతుంది. మరి జెండాలు మన పక్కనే ఉన్న గోల్డ్ సిల్వర్ మార్కెట్ అండ్ క్లాత్ కిరాణా షాపుల్లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి జెండా ఎగరేసుకోవడం అంటే మనం మన దేశభక్తిని చాటుకోవడం అని మీ అందరికీ చెప్పక తప్పడం లేదు. ఎన్నో పోరాటాల ఫలితమే ఈరోజు మనకు ఈ కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం. కాబట్టి మనమందరము క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ జెండాలు, జాతీయ జెండాలు మనం షాపుల్లో ఇవ్వడం జరుగుతుందని, మరి పత్రికా సోదరులందరూ దీన్ని మాకంటే మీరు ఎక్కువ విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతారు కాబట్టి మీకు కూడా మనవి చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మన జాతీయ కార్యక్రమం అని భావిస్తూ అందరూ సహకరించగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్
భారత్ మాతా की ఎన్టీఆర్ జిల్లా జగ్గియపేట అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడుల్లో భారీగా మద్యం స్వాధీనం. జగ్గియపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నేషనల్ హైవే 65 నందు వత్సవాయి మండలం భీమవరం క్రాస్ రోడ్డు వద్ద జరిపిన వాహన సోదాలలో తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ మండలంలో రామాపురం క్రాస్ రోడ్లో గల మద్యం దుకాణాల నుండి పల్నాడు జిల్లా అమరావతికి 20 కేసుల మద్యంను తీసుకెళ్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వాహనంను సీజ్ చేసి అందులో రవాణా చేస్తున్న మొత్తం 960 మద్యం సీసాలను అనగా 172.8 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా అమరావతి నివాసి అయిన పాణ్యం మోహన్ రావు ఆగస్టు 15న మద్యం షాపులకు సెలవు కావటంచే తన స్వగ్రామంలో భారీగా మద్యం విక్రయాలు జరుపుటకు ఈ మద్యం సీసాలను తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సీజ్ చేసిన మద్యం విలువ సుమారు 1,38,240 రూపాయలు ఉంటుందని అంచనా వేయడమైంది. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన హెడ్ కానిస్టేబుల్ డి జ్యోతి, కానిస్టేబుల్స్ ఎస్ కిషోర్ బాబు మరియు కె విజయ్ కుమారిలను జగ్గియపేట స్పెషల్ అండ్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి అభినందించారు. ఎన్ని బాటిల్స్ ఓపెన్ చేయి. పట్టుకోయా, నువ్వు కూడా పట్టుకో. మధ్యలో కొట్టేయండి. అది కూడా పట్టుకోయా. అమరావతి అక్కడ తీసుకెళ్తున్నావు. ఒకసారి ఆగోయా. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఏం చేస్తావు? శివ ఇది కవర్ చేయి. ఎన్ని బాటిల్స్ ఓపెన్ చేయి. పట్టుకోయా, నువ్వు కూడా పట్టుకో.
Manikanta Reddy, Special Enforcement Bureau Inspector, Special Enforcement Bureau Station. ఎస్ మణికంఠ రెడ్డి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ జగ్గయ్యపేట. ఈరోజు జగ్గయ్యపేట స్టేషన్ పరిధిలో ఈ వత్సవాయి మండలంలో భీమవరం క్రాస్ రోడ్లో నేషనల్ హైవే 65లో ఈ వాహనాలు సోదా చేయుతుండగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి స్విఫ్ట్ డిజైర్ వాహనంలో తెలంగాణ రాష్ట్రంలో కోదాడ మండలంలోని రామాపురం క్రాస్ రోడ్ నుండి ఈ యొక్క బ్రాంతి షాపుల్లో ఈ మద్యం బాక్సులు కొనుగోలు చేసి ఈ యొక్క గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలో నుండి అమరావతి నగరంలో ఈ యొక్క మద్యం సీసాలను అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు ఈ యొక్క వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఇతని వద్ద నుంచి మొత్తం 20 బాక్సులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక వ్యక్తిని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన అమరావతి గ్రామంలో ఈ యొక్క బల్లి షాపులు నిర్వహించాలని చెప్పి ఈ యొక్క దర్యాప్తులో తెలియవచ్చింది. ఈ యొక్క వాహనంలో ఇతని యొక్క సొంత వాహనంగా ఇతన్ని గుర్తించడం జరిగింది. ఇతను వాహనం ఆటో డ్రైవర్గా, ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ వాహనంలో అతను అమరావతిలో తీసుకెళ్తున్న దర్యాప్తులో తేలింది. ఈ సందర్భంలో మొత్తం 960 బాటిల్స్ అంటే 20 కార్టూన్స్లో ఈ యొక్క మద్యం సీసాలు గుర్తించడం జరిగింది. మొత్తం 960 బాటిల్స్గా ఇవి గుర్తించడం జరిగింది. మొత్తం కూడా సుమారు 170 లీటర్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుండి కానీ మరి ఇతర రాష్ట్రాల నుండి కానీ సొంతం చెల్లించిన మద్యాన్ని రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బి న్యూస్.